హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదంతా ఇంకా మొన్న బాబుకి పుట్టింటికల ఫంక్షన్ జరిగింది కదా, ఆ రోజు బ్లాగ్ అన్నమాట. ఇది మొత్తం శ్రీశైలంలో ఏ ప్లేసెస్ ఉన్నాయి వాళ్ళు అంటే మా చిన్నమామయ్య అయితే హాయ్ అంటూ ఉన్నాడు. సో శ్రీశైలంలో ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది నేను మీకు అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక శ్రీశైలం వ్లాగ్ అనుకోండి. ఛత్రపతి శివాజీ అందరికీ తెలుసు. ఇక్కడ శివాజీ స్మృతి అలాంటివి అయితే ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అన్ని వీడియోస్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. సో షేరింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇదంతా శివాజీ గురించి అంటే మొత్తం వాల్ పోస్టర్స్ అయితే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది శివాజీ స్మృతి అనేసి ఆయన ఇక్కడ ఎక్కడెక్కడ అంటే ఏ ప్లేసెస్కి మేము వెళ్ళాము అనేది మీ అందరికీ. ఈ శివాజీ స్మృతి కేంద్రం అనేది రుద్ర పార్క్కి ఆపోజిట్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవి భవనాలు ఇవన్నీ ఇట్లా ఈ విధంగా ఉంటాయి అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. మీ అందరితో నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో అన్నీ కవరప్. ఇది ఆయన కోట అన్నమాట. ఇలా నిర్మించారంట. అంటే ప్లానింగ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లానింగ్ చేసుకున్న తర్వాతే భవన నిర్మాణం అనేది ఆ విధంగా జరిగింది అనేది అయితే ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి అన్నమాట. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ శివాజీ స్మృతి కేంద్రం అనేది. అయితే ఆయన ధ్యానం మందిరం అంట. ఇది వెనక సైడు భ్రమరాంబికాదేవి. ఈయన ధ్యానం చేసేటప్పుడు అంటే ఈ ఊర్లో భ్రమరాంబికాదేవి శివాజీకి ఒక ఖడ్గం అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఆ ఖడ్గం కూడా ఆ మ్యూజియంలో అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేనైతే మీ అందరికీ నైట్ కొంచెం ఈవినింగ్ అలా ఉంటే బాగుండేది. ఇక్కడ ఎఫెక్ట్స్ కొంచెం అంటే షాడో లాగా కనిపిస్తుంది కదా, సరిగ్గా లేదనమాట, ఏమనుకోకండి. ఇదైతే రాజ్కోట అంట. ఇది ఇలా ఈ విధంగా ఉంది. ఇంకా బయట అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సేమ్ అచ్చం రాజ్కోట్ లాగే అంటే ఎలా ఉంటుంది అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా బయట అయితే ప్రకృతి చెప్పాను కదా, అప్పటి శివాజీ ధ్యాన మందిరం ఈ విధంగా ఉంది అనేసి. అప్పట్లో అయితే భ్రమరాంబికాదేవి ఆయన సాధనకు మెచ్చి ఒక ఖడ్గాన్ని అయితే ప్రసాదించింది అనేసి అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా ఇదంతా బయట అయితే ఈ విధంగా ఉంది అనేది అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన కోట ఇవైతే శ్రీశైలంలో ఇది కూడా ఒక చూడాల్సిన ప్లేసే ఫ్రెండ్స్. ఎవరైనా అంటే మనకి శ్రీశైలంలో ఏ ప్లేసెస్ చూడాలి అనుకునే వాళ్ళకి. తర్వాత కొంచెం ఆపోజిట్లోనే రుద్ర పార్క్ అన్నమాట. కొంచెం ముందుకి రుద్ర పార్క్ అయితే మాత్రం పూలతో కలకలలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా వర్షం ఇప్పుడిప్పుడు పడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ మీకైతే పువ్వులు అవన్నీ చూపిస్తూ ఉన్నాను అనమాట. అయితే ఇక్కడ 1 వీక్ బ్యాక్ పులి తిరుగుతూ ఉండిందంట ఫ్రెండ్స్. ఈవినింగ్ 5 కంతా ఎవరు ఉండరు. ఇదంతా నిర్మానుషంగా ఉంటుంది అనమాట. ఇంకా ఫారెస్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. రుద్ర పార్క్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా అంటే నేచర్ ఫ్రెండ్స్, చాలా సుందరంగా అంటే ప్రకృతి పరంగా అయితే ఇది కూడా చూడాల్సిన ప్లేసెసే ఫ్రెండ్స్. ఇక్కడ రుద్రాక్ష చెట్లు, గులాబీలు, అన్ని రకాల చెట్లు అయితే ఇక్కడైతే వేసిట్టారు. కానీ అక్కడక్కడ పువ్వులు కొయ్యరాదు అనేసి అయితే బోర్డ్స్ అయితే మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లేసెస్ అన్నీ. ఈ ప్లేసెస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎలకపండ్లు ఫ్రెండ్స్, పైన కనిపించేదంతా ఎలకపండు చెట్టు. అదే వెలగపండు చెట్టు ఫ్రెండ్స్ అదంతా. తర్వాత ఇంకా అన్ని రకరకాల పువ్వులు అన్నీ ఇంకా ముందుకి చాలా పెద్ద పార్క్ ఫ్రెండ్స్. ఇదైతే నందివర్ధనం, దేవగన్నేరు చెట్టు అన్నీ ఉంటాయన్నమాట. మేమైతే ఒక ఆకు కోసం చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్. నాకైతే దొరకలేదన్నమాట. అదేంటంటే దేవదారు ఆకు అయితే చాలా మెడిసినల్ ప్లాంట్ ఫ్రెండ్స్. అది
దానికోసం చాలా ట్రై చేసాం, దొరకలేదు ఫ్రెండ్స్ నాకైతే. ఇంకా ఇంకా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. డ్యామ్ అయితే ఫుల్ అయిపోతే మాత్రం డ్యామ్ గేట్స్ ఓపెన్ అవుతాయి. యాక్చువల్గా డ్యామ్ అయితే వాటర్ అయితే నిండుతుందంట ఫ్రెండ్స్. ఇక్కడ డ్యామ్ కూడా మనకైతే కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో అలా వెళ్తూ చూపిస్తూ ఉన్నాను అనమాట. నేనైతే నందివర్ధనం పువ్వులు అవన్నీ ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే. నేను దాదాపు ఒక 6 years అలా అయిపోయి ఉంటుంది ఇక్కడికి వచ్చి. అక్కడక్కడ అయితే అంటే తోటమాలి అలా ఉంటారు ఫ్రెండ్స్. 5 అయితే ఎవ్వరు ఉండరంట. ఇది నదికి చాలా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకని మనకి యానిమల్స్ అవి ఇవి రావటం అలా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా ఉంది అనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఇంకా రకరకాల పక్షులు వస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు ఇంకా నేను జూమ్ చేయలేదన్నమాట. అక్కడ ఊరికే సరదాగా తీస్తూ వెళ్తూ ఉన్నాను. దగ్గరగా వెళ్తూ ఉంటే అవి ఎగిరిపోతున్నాయి పక్షులైతే. సో పక్షులు అవన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట మనకు. రకరకాల పక్షులు అయితే ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి వాటర్ తాగడానికి ఫుడ్ గ్రెయిన్స్ ఏమైనా దొరుకుతాయేమో అనేసి. ఇంకా మా పిల్లలైతే శాన్వి అంటే ఈ పాప ఇంకొక మరిది కూతురు ఫ్రెండ్స్, వీళ్ళు చాలా బాగా ఉంటారు అన్నమాట మాతో, మా చిన్నత్త మనవరాలు. సో ఇంకా వీళ్ళతో ఉయ్యాల ఆడడం అలా చేస్తూ ఉన్నారనమాట మా పిల్లలైతే. శాన్విని పట్టుకొని ముగ్గురు కూర్చొని ఉయ్యాలలో ఆటలాడుతున్నారు. చాలా సరదాగా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళతో కూడా. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మళ్ళీ గ్రీనరీ ప్లేసెస్ ఇంకేమన్నా ఉన్నాయేమో అనేసి నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుండింది ఫ్రెండ్స్. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేచర్ కావచ్చు, కొండలు అన్నీ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మా మామయ్య వాళ్ళంతా ముందు వెళ్తూ ఉన్నారనమాట. నేనైతే ఇంక అన్నీ షూట్ చేస్తూ ఉన్నాను. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా శ్రీశైలం వ్లాగ్ లాగా పెడుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మల్లమ్మ కన్నీరు, సాక్షి గణపతి కూడా షార్టే తీశాను. టైం ఉంటే మళ్ళీ వెళ్తాను ఫ్రెండ్స్ సాక్షి గణపతికి, ప్లేస్ వ్లాగ్ తీస్తాను. ఇంకా ఇక్కడ నుంచి చాలా దగ్గర ఫ్రెండ్స్. ఈ ఇదంతా అడవే. సో ఇక్కడ నుంచి ఏ జంతువైనా రావచ్చు అన్నమాట. సో 5 అయితే ఎవరు ఉండరంట ఫ్రెండ్స్. 1 week కిందటైతే పులి అవన్నీ తిరుగుతూ ఉన్నాయి, వస్తున్నాయి బయటికి అనేసి అక్కడ వాళ్ళైతే చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా రకరకాల పూలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవి గడ్డి చామంతి అంటారు కదా, అలాంటి పువ్వులే అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా తెలిస్తే ఆ పువ్వుల గురించి. అందరూ అక్కడక్కడ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇటువంటి ఫ్లవర్స్ అయితే మనకైతే కనిపించాయి ఫ్రెండ్స్. అంతా గ్రీనరీ ప్లేసే, మొత్తం గ్రీనరీయే అన్నమాట. సో ఈ గేట్స్ని దుంకి కూడా ఈ పార్క్లోకి అయితే యానిమల్స్ అయితే వస్తూ ఉంటాయంట. కానీ ఇంకా పిల్లలైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా. మా చిన్న బాబు అయితే ఫుల్ యాక్టివ్ ఉన్నాడు, ఫుల్ జోష్లో ఉన్నాడు, పరిగెత్తుతున్నారనమాట పిల్లలైతే. ఇంకా అందరూ పరిగెత్తడం, అక్కడ ఇక్కడ తిరగడం, చుట్టూ ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉన్నారు పిల్లలైతే. ఇంకా మా బాబు చూడండి ఎలా పరిగెత్తుతున్నాడో, మా చిట్టోడు. సో కొండ ఇదంతా ఇలా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. రకరకాల పువ్వులు, తర్వాత చిన్న చెట్లు, షో పువ్వులు అన్నీ ఇక్కడ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఓకేనా, ఇలా ఉంది అనేసి నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకోసం ఈ వ్లాగ్ అయితే మీకోసం పెడుతున్నాను ఫ్రెండ్స్.